సమీనా, ఈరోజు నీ స్నేహితురాలు రాగిని ఎందుకు రాలేదు? మేడం గారు, ఆమెకి బహుశా అస్వస్థతగా ఉండి ఉంటుంది. కాని నిన్న రాగిని పాఠశాలకు వచ్చింది కదా. మేడం గారు, నిన్న ఆమె మాతో ఆడలేదు, భోజనం కూడా చేయలేదు. ఓ, మేడం గారు, నిన్న వర్షం కూడా పడింది. ఆమెకు చలి జ్వరం వచ్చి ఉండొచ్చు. అవును, అది కూడా కారణమై ఉండొచ్చు. ఇది 6 సంవత్సరాల సమీనా మరియు ఆమె ఉపాధ్యాయుడి మధ్య జరిగిన సంభాషణ. ఈ సంభాషణలో సమీనా ఏ నైపుణ్యాలను ఉపయోగిస్తోంది మీరు చెప్పగలరా? ఈ అభ్యాసం చేయించడం ఎందుకు అవసరం? తన ముందున్న జ్ఞానాన్ని ఉపయోగించి తన మాటల్లో చెప్పగలుగుతోందా? సమీనా ఇవన్నీ చేస్తుంది. పిల్లలు ఇలాంటి సంభాషణలు చేయగలుగుతారు. మనం గమనిస్తే వినడం, మాట్లాడడం అంటే మౌఖిక భాష అనేది అనేక ఉపనైపుణ్యాలతో నిర్మితమై ఉంటుంది. ఊహించడం, గమనించడం, ముందున్న జ్ఞానాన్ని ఉపయోగించడం మాత్రమే కాదు, తర్కంతో చెప్పడం, పోల్చడం, ఇతరుల మాటలకు అంగీకరించడం లేదా అసమ్మతి వ్యక్తం చేయడం, విన్న కథను లేదా పాఠాన్ని తన మాటల్లో చెప్పగలగడం, సంఘటనలను క్రమంగా అమర్చడం, సంఘటనలను ఆసక్తిగా వివరించడం, అలాగే సూచనలను అర్థం చేసుకున్నట్లు వాటిని అర్థం చేసుకోవటం, ఇవన్నీ నిరంతర సూచనలు అంటాం. సూచనలను అర్థం చేసుకుని పాటించడం. నిజానికి మౌఖిక భాష ఒక చాలా కీలకమైన నైపుణ్యం. తరగతిలో దీనిపై తప్పనిసరిగా పనిచేయాలి. మీరిలా అనుకోవచ్చు, ఈ నైపుణ్యం పిల్లలు పాఠశాలకు రాకముందే నేర్చుకుంటారు కదా అని. అయితే దీన్ని బలపరచాల్సిన అవసరం ఏమిటి? రండి చూద్దాం. ఇప్పటి వరకు మనం మౌఖిక భాష అంటే ఏమిటి, అది ఎందుకు అవసరమో అర్థం చేసుకున్నాం. రండి ఇప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో చూడ్డానికి కొన్ని తరగతులకు వెళుదాం. ఈరోజు మనం ఈ చిత్రంపై మాట్లాడుకుందాం. అందరూ దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చెప్పండి, చిత్రంలో ఏమేమి జరుగుతోంది? పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక అబ్బాయి తలకిందులుగా ఉన్నాడు, ఒక అమ్మాయి తాడి దూకుతోంది. ఇంకా జాగ్రత్తగా చూడండి, ఎవరు ఏమీ చేస్తున్నారు. ఈ ఇద్దరు మహిళలు ఏం చేస్తున్నారు? ఈ చిన్నారి ఏం చేస్తోంది? వార్తాపత్రిక చదువుతున్నారు. అమ్మాయి చేతిలో పుస్తకం ఉంది. బావుంది. ఇప్పుడు చెప్పండి, ఇవి ఏ రంగులు? ఎరుపు, నీలం, పసుపు. అలీ, బాగా చూసి చెప్పు. ఆ అమ్మాయి అలా ఎందుకు నిలబడుంది? ఆట చూస్తోంది. తనని ఆడించకపోతే బాధగా అనిపిస్తోంది. అవును, ఆమెకి బాధగా అనిపించి ఉండొచ్చు. సరే అలీ, ఇప్పుడు నువ్వే చెప్పు. ఆ పిల్లాడు అలా ఎందుకు నిలబడున్నాడు? తెలీదు. ఆలోచించు అలీ, జాగ్రత్తగా చూడు. ఈ అబ్బాయి పూర్తిగా ముఖం దాచుకుంటున్నాడు. ఎవర్నుంచి ముఖం దాచుకుంటున్నాడని అనిపిస్తోంది? ఇతను కొత్తవాడై ఉండొచ్చు, లేదా కోపంగా ఉండి ఉండొచ్చు. షభాష్ అలీ. రమేష్, ఇంకేం కావచ్చు? వీళ్ళు దాగుడు మూతలు ఆడుతున్నారేమో. ఇతని టర్న్ వచ్చి ఉండొచ్చు. సరే, ఇది ఎక్కడ దృశ్యమై ఉండొచ్చు? రీనా, నీకేమనిపిస్తోంది? తెలియదు. ఒకసారి గమనించండి, ఇంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు కదా. అయితే ఇది పాఠశాలై ఉండొచ్చా? కాదు, ఇది స్కూల్ కాదు, ఇది ట్యూషన్. వాహ్ రీనా, మిగతా వారికి ఇది ఎక్కడ దృశ్యంలా అనిపిస్తోంది? ఎవరు? ఇంటి దగ్గర, పొరుగు వాళ్ళ దగ్గర, ట్యూషన్లో, సెంటర్లో. మీరు ఏ ఆటలాడతారు? ఒక్కొక్కరుగా నాకు చెప్పండి. ఇది సునీత గారి తరగతి. అక్కడ ఆమె చిత్రంపై చర్చ చేయిస్తోంది. ఒకసారి చూద్దాం, ఈ కార్యకలాపాల్లో ప్రధాన అంశాలేమిటి? రండి ఇంకో తరగతికి వెళ్దాం. వినండి పిల్లలు, మీకు స్నేహితులున్నారా? మీ స్నేహితుల గురించి కొంచెం చెప్పండి. నా స్నేహితురాలు టింకు. ఆమె స్కూల్కి రాదు. ఆమెకు నడవడంలో ఇబ్బంది ఉంటుంది. నిన్న ఆమె గ్రామానికి వెళ్ళింది. చాలా బాగుంది. సరే, ఇప్పుడు ఇద్దరు స్నేహితుల గురించి ఒక కథ చెప్తాను. మదన్, అమర్ స్నేహితులు, అంటే మంచి మిత్రులు.
వారు ఇంటికి వెళ్తున్నారు. కథ ఎలా అనిపించింది? బాగోలేదు, చెడుగా ఉంది. చాలా బాగుంది. బాగా అనిపించిందా, చెడుగా అనిపించిందా? ఎందుకు? ఇందులో స్నేహితుడు సహాయం చేయలేదు. అమర్ను ఎలుగుబంటి తినలేదు. మదన్ చెట్టెక్కాడు. సరే, ఈ కథలో ముందుగా ఏమైంది, తర్వాత ఏమైంది? ఇద్దరు స్నేహితులు అడవికి వెళ్లారు. తర్వాత ఎలుగుబంటి వచ్చింది. ఇద్దరూ చెట్టెక్కారు. ఒకటి చెప్పండి, మదన్ చెట్టెక్కడం సరైందా? అవును, అతను రక్షించుకోవాలనుకున్నాడు. ఆలోచించండి. మీరు ఈ కథలో ఉన్నట్లయితే అమర్ను ఎలా కాపాడేవారు? ఇది అహ్మద్ గారి తరగతి. అక్కడ ఆయన కథ చెప్తూ దానిపై చర్చ కూడా చేయిస్తున్నారు. రండి, ఈ కార్యకలాపంలో ఏ విషయాలు జరుగుతున్నాయో చూద్దాం. ఇవి 2 కార్యకలాపాల ఉదాహరణలు. రండి, మౌఖిక భాష మరింత బాగా అభివృద్ధి చెందేందుకు సహాయపడే ఇంకొన్ని కార్యకలాపాలు తెలుసుకుందాం. పిల్లలు తరగతితో అనుబంధంగా ఉండేందుకు మనం ఉపాధ్యాయులుగా వాడి అనుభవాలపై చర్చ చేస్తుంటాం. ఈ కార్యకలాపంలో కొత్త కొత్త అంశాలను కూడా చేర్చవచ్చు. ఉదాహరణకు, ఏదైనా వస్తువు లేదా వంటకాన్ని ఎలా తయారు చేస్తారో వివరించడం, తమ కుటుంబం లేదా పొరుగువారిలో ఉన్నవారి వివిధ వృత్తుల గురించి వివరించడం, ఉదాహరణకు కుమ్మరి, దర్జీ, రైతు మొదలైనవి. ప్రణాళిక తయారు చేయడం, ఉదాహరణకు పుట్టినరోజు ఏర్పాట్లు లేదా బయటికి వెళ్ళే ఏర్పాట్లు. నటన గురించి మాట్లాడితే పిల్లలు మనల్ని ఎలా అనుకరిస్తారో మనమందరం చూసే ఉంటాం. ఇల్లు ఇల్లు ఆటలో కానీ, టీచర్ టీచర్ ఆటలో కానీ నిజానికి పిల్లలకు నటించడం చాలా ఇష్టం. అందుకే తరగతిలో కూడా పిల్లలకు ఇలాంటి అవకాశాలు తరచూ ఇవ్వాలి. మౌఖిక భాష అభివృద్ధి గురించి మాట్లాడి అందులో కవితలు, పాటలు లేకుండా ఉండడం అసంభవమే. ఈ కార్యకలాపాన్ని మనం ఉపాధ్యాయులు చాలా కాలంగా చేస్తూనే ఉన్నాం. కొత్త కొత్త పదాలు నేర్చుకుంటారు, హావభావాలు నేర్చుకుంటారు. అలాగే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఒకసారి త్వరగా మౌఖిక భాష అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను మళ్ళీ చూద్దాం. మిత్రులారా, దీనితో ఈ అంశంపై చర్చ ముగిసింది. దీనివల్ల మీరు ఏదో కొత్తగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను.